మా దగ్గర ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది. సమస్య ఏదైనా సరే పరిష్కారం మా దగ్గర ఉందంటున్నారు. అవి ఏమిటో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు యోగా గురువు చంద్రశేఖర్ ఉన్నారు. అసలు దీనివల్ల ఉపయోగం ఏంటి? ఏం చేస్తారు? ఏంటి? దీని యొక్క చరిత్ర ఏంటంటారు? యోగా అనేది మన భారతదేశంలో పుట్టిందండి. ఇది వేదాల కన్నా ముందే పుట్టింది. దాదాపుగా క్రీస్తు పూర్వం 8,000 సంవత్సరాలు, అంటే ఇదొక 2000. 10,000 సంవత్సరాల క్రితమే మనకి పతంజలి మహర్షి మనకి ఒక అష్టాంగ మార్గాన్ని మనకి అందించారు. దాంట్లో యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అని ఒక 8 అంగాలని మనకు రూపొందించారు. దీంట్లో అందరూ అనుకుంటారు ఒక ఆసనాలు వేస్తేనే యోగా అంటే అనుకోవచ్చు, అలాగే ప్రాణాయామం చేస్తేనే యోగా అనుకోవచ్చు, లేదంటే ధ్యానం చేస్తే అదొక్కటే యోగా కాదు, మొత్తం ఎన్ని కలిస్తేనే యోగం. అందులో మనకి యమ నియమాలు అనేవి చాలా ముఖ్యం. ఇవి పాటించిన తర్వాతే మనం యోగాలోకి వెళ్తే చాలా ఎథిక్స్ అనేవి పాటిస్తూ మన ఆరోగ్యాన్ని మనం సంరక్షించుకుంటూ రోజులో ఒక్క గంట మాత్రం మనం కేటాయించినట్టయితే కనుక ఈరోజు డాక్టర్ కూడా నయం కానిటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఒక రకంగా చెప్పాలంటే సైకోసొమాటిక్ అంటారు. సైకో అంటే మనకు సంబంధించినవి, మెటిక్ అంటే సొమాటిక్ అంటే శరీరానికి సంబంధించినవి. అంటే మనసులో పుట్టి శరీరంలోకి వచ్చినటువంటి ఈ వ్యాధులన్నీ కూడా, ఈ డిసీజెస్ అన్నీ కూడా మైండ్ డిజార్డర్ డిసీజ్ కాబట్టి ఇవన్నీ కూడా తగ్గడానికి మనకి మన మునులు ఋషులు మనకు అందించినటువంటి యోగా మన భారతదేశంలో పుట్టడం నిజంగా మనకి గర్వకారణం. మరి అయితే భారతదేశంలో పుట్టినప్పటికీ రోగాలు కూడా ఇక్కడే ఎక్కువ ఉన్నాయి. వీళ్ళు తెల్లన్నం తింటే తెగుళ్ళు ఎక్కువ వస్తాయి అంటారు. తెగుళ్ళకి ఇప్పుడు చూడండి ఎంత పొట్ట ఉంది. ఇది తగ్గించగలరా? మీ యోగాలో అంత ప్రతిభ ఉంటే దీన్ని తగ్గించగలరా? ఆసక్తి ఉందా? ఓకే, నేనే ఉదాహరణ. 80 కేజీలు ఉండే నేను ఈ రోజున జస్ట్ 3 monthsలో 10 కేజీలు తగ్గాను. అంటే ఇక్కడ మనం ఆహారమే ఆరోగ్యం అన్నారు, ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. మన పొట్ట అనేది ఒక పిడికిలి, 2 పిడికిలి కలిపితే ఎంత ఉంటుందో అంతే ఉంటుంది. కానీ ఈ రోజున మనం ఏం చేస్తున్నామంటే ఎంత పడితే అంత, ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలా తినేస్తున్నాం. అది మీకు ఒక అవగాహన రావాలి. ఒక అవగాహన ఉంటేనే మనకి దాంట్లో ప్రత్యాహార గురించి చెప్పేది అదే. మనం తీసుకునే ఆహారమే మనకి ఆలోచనలో పుడుతుంది కాబట్టి, మన ఆలోచనలే మన కర్మలు కాబట్టి ఆహారం మితంగా తింటే అది ఔషధం అవుతుంది, లేకపోతే విషం అవుతుంది.